వామ్మో! ఇదేదో మ్యాజిక్ లిక్విడ్‌లా ఉంది. నేనైతే అస్సలు నమ్మలేకపోయాను. డాండ్రఫ్ ఇంత ఈజీగా పోతుందనేసి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ లిక్విడ్. వీడియోలోకి వచ్చేయండి. ఫస్ట్‌గా అయితే నైట్ అంతా నానబెట్టిన మెంతులు అలానే వేపాకు తీసుకోనండి. ఈ వీడియోలో అయితే మట్టుగా డాండ్రఫ్ కోసం 2 చిట్కాలు అయితే చెప్తున్నాను. ఫాలో అయిపోండి. వేపాకు తీసుకొని వలుచుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి మెంతులను అయితే వేసుకోవాలి. ఒక 2 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న వేపాకు ముద్దనైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వాటర్ను ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వండి. అసలు ఈ సమ్మర్లో అయితే మట్టుగా మన స్కల్కి చాలా చెమట వస్తూ ఉంటుంది. ఆ చెమట వల్ల డాండ్రఫ్ చాలా వెట్టగా వచ్చేసి తలంతా కూడా చాలా ఇచ్చింగ్గా వస్తుంది. కురుపులు కూడా వస్తాయి. సో దాని నుంచి మనకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ వాడడం వల్ల. ఈ లిక్విడ్ మంచిగా మరిగిన తర్వాత ఇలా వడకట్టేసుకొని స్ప్రే బాటిల్ ఉంటే మట్టుగా అందులోకి తీసుకునండి. ఇప్పుడు మన హెయిర్ అంతా కూడా ఈ వాటర్ని స్ప్రే చేసుకోవాలి. వారానికి 2 సార్లు చేయడం వలన మీకు ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా సరే మొత్తం రిమూవ్ అయిపోతుందండి. మన స్కల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కురుపులు కూడా తగ్గుతాయి. కానీ రిజల్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక డాండ్రఫే అనుకున్నా కానీ హెయిర్ కూడా చాలా స్మూత్గా వచ్చేసింది. నేను ఎలా అయితే స్ప్రే చేసుకుంటున్నానో మీరు కూడా అలానే స్ప్రే చేసుకునండి. కొంచెం కొంచెంగా పాపిడి తీసుకుంటూ మనకి ఎక్కడైతే ఇచ్చింగ్ ఎక్కువ వస్తుందో అక్కడ మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి. హెయిర్ అంతా కూడా మంచిగా స్ప్రే చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేళ్ళతోని మర్దన చేసుకోవాలన్నమాట. మంచిగా మసాజ్ చేసుకోవడం వలన డాండ్రఫ్ అనేది కొంచెం కొంచెంగా వచ్చేస్తుంది. బాగా మర్దన చేసుకొని ఒక 20 మినిట్స్ అలానే ఉంచండి. తర్వాత హెడ్ బాత్ చేసేయండి. సూపర్గా రిజల్ట్ అయితే ఉంటుంది. చాలా మంది డాండ్రఫ్ కోసము హెయిర్ ప్యాక్ వేస్తూ ఉంటారు. హెయిర్ ప్యాక్ వేయడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్కి ఇంకొంచెం హెయిర్ ప్యాక్ అంటుకొని ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సరిగ్గా హెయిర్ అనేది వాష్ చేసుకోకపోతే ఇంకా డాండ్రఫ్ మరీ ఇంతగా ఎక్కువైపోయి ఇచ్చింగ్ వస్తుంది. కానీ ఇలా చేయడం వలన మనకైతే డాండ్రఫ్ త్వరగా రిమూవ్ అవుతుంది. హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా ఈ లిక్విడ్లో మెంతులు కూడా యాడ్ చేస్తాను కాబట్టి హెయిర్ మొత్తం స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే మెంతుల వల్ల మన హెయిర్ అనేది కొంచెం షైనీగా కనిపిస్తుంది. అలానే స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. ఈ లిక్విడ్ని మనం 1 వీక్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు యూజ్ చేయడం వలన మీకైతే 1 మంత్లోనే మంచి రిజల్ట్ ఉంటుంది. డాండ్రఫ్ అనేది మొత్తంగా పోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకునండి. ఇప్పుడు రెండో చిట్కాలోకి అయితే వెళ్దాం అనమాట. సో మనం ఇందాకైతే వేపాకు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దానితోనే రెండో చిట్కా. ఇప్పుడు ఆ పేస్ట్ని అయితే ఇలాగా ఒక దాంట్లో తీసుకొని వడకట్టేసుకోనండి. కొంచెం వాటర్ వేసుకొని వేపాకులో ఉన్న మొత్తం లిక్విడ్ అంతా కూడా మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అందులో లిక్విడ్ అంతా తీసుకోవాలి. మీకు ఆ డాండ్రఫ్ కోసం అలా మరిగించడం అవ్వదు, టైం చాలదు అనుకుంటే ఇలా కూడా ఇన్స్టెంట్గా మనం డాండ్రఫ్ రిమూవ్ కోసం లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఇలా వడకట్టేసిన దాంట్లో మనం ఒక లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. లిక్విడ్కి తగ్గట్టుగానే పులుపుని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. నేనైతే ఇక్కడ చిన్న పీసే తీసుకున్నాను. డాండ్రఫ్ వల్ల మనకి ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ వచ్చేటప్పుడు మనము ఆ డాండ్రఫ్ని గోకేస్తాం. అలాంటప్పుడు అక్కడైతే మట్టుగా చిన్న చిన్నగా గీర్లు అనేవి పడుతూ ఉంటాయి. మనం పులుపు ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ ప్యాక్ వేసాక మంటలాగా అనిపిస్తుంది, అంటే మండుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ చిన్నగా యాడ్ చేస్తున్నాను. కాటన్ ఉంటే కాటన్, లేదంటే ఇక్కడ నేను చిన్న వైట్ క్లాత్ తీసుకున్నాను. అలా క్లాత్ అనే తీసుకొని మనం ఇలా అయితే స్క్రబ్ లాగా చేసుకోవాలన్నమాట. డాండ్రఫ్ ఎక్కడైతే ఉందో ఆ లిక్విడ్ని ముంచేసి అక్కడ మనం ఇలాగా మసాజ్ చేయడం వల్ల డాండ్రఫ్ ఇంకొంచెం ఈజీగా రిమూవ్ అవుతుంది. డాండ్రఫ్ విషయంలో చాలా రకాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ రకరకాల షాంపూలు, లిక్విడ్లు చాలా కాస్ట్ ఎట్టి కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా చేయండి. 100% అయితే ఈ 2 చిట్కాలు కూడా రిజల్ట్ ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ట్రై చేసినాక వీడియో అనేది తీసాను అనమాట. డాండ్రఫ్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల షాంపూలు, లిక్విడ్లు యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుందండి. నేను ఏదైనా ట్రై చేసినాకే మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీరు చేయాల్సిందంతా నా ఛానల్కి మంచిగా సపోర్ట్ చేయండి. అలానే లైక్ చేయండి. మీరు హైప్ చేయడం వలన ఇంకొంతమందికి నా వీడియో అయితే మట్టుగా రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హెడ్ అంతా మసాజ్ చేశాక ఇంకా మిగిలిన లిక్విడ్ని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఇలా జుట్టు చివర్లు కూడా అప్లై చేసేయండి. మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి హెడ్ బాత్ చేసేయండి. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. నేను హెడ్ బాత్ చేశాక కూడా నా హెయిర్ మీరు చూడండి చాలా షైనీగా, సిల్కీగా, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే లైట్గా చిక్కులు అయితే వచ్చేసాయి. ఎందుకంటే మనం లిక్విడ్ చేసేటప్పుడు వేళ్ళతో మంచిగా మసాజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు కొంచెం
కొంచెం చిక్కులు వస్తాయి అన్నమాట. సో లైట్గా ఉంది, మనం నీట్గా తీసేసుకోవచ్చు. మెల్లమెల్లగా చిక్కులు తీసేసుకుంటే హెయిర్ అనేది కొంచెం లాస్ అవ్వమన్నమాట. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి చిక్కులు లేకుండా మన హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి, హెల్తీగా ఎలా ఉండాలనేది వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిందంతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి. బాయ్ బాయ్.